టీటీడీలో అన్యమత ఉద్యోగుల విషయంలో తదుపరి చర్యలకు రంగం సిద్ధమైంది. హిందూయేతర ఉద్యోగులతో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని లేదా వారిని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని పాలక మండలి చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఎప్పటినుంచో కొనసాగుతున్న ఈ వివాదానికి త్వరలో తెరపడనుంది. టీటీడీలో హిందూయేతర మతాలకు చెందిన ఉద్యోగులు కొనసాగుతుండటంపై హిందూ సంఘాలు ఎప్పటినుంచో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కొత్త బోర్డు ఏర్పాటు కాగానే ఈ అంశంపై దృష్టి సారించింది. హిందూయేతర ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవస్థానంలో కొనసాగించే ప్రసక్తే లేదని చైర్మన్ బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న వెంటనే కుండబద్దలు కొట్టారు. ప్రస్తుత బోర్డు ఏర్పాటైన తర్వాత జరిగిన రెండో సమావేశంలోనే ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చి చర్చించారు. ఇతర మతాలకు చెందిన ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు 2 ప్రత్యామ్నాయాలు నిర్ణయించారు. అందులో మొదటిది స్వచ్ఛంద పదవీ విరమణ. దీనికి ముందుకొచ్చే వారికి మిగిలిన సర్వీసు కాలానికి గాను ఇవ్వాల్సిన జీతభత్యాలను ఒకేసారి చెల్లిస్తారు. అందుకు అంగీకరించిన వారిని ప్రత్యామ్నాయంగా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేస్తారు. ఈ రెండింటిని అన్యమత ఉద్యోగులు ఎదుట ఉంచి వారి అభిష్టం మేరకు అమలు చేయాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై కసరత్తు చేసిన ప్రభుత్వం తాజాగా టీటీడీ ప్రతిపాదనలు అమలు చేయడానికి అనుమతిచ్చింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి గత శనివారం టీటీడీకి ఉత్తర్వులు అందాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో అన్యమత ఉద్యోగుల తొలగింపుపై టీటీడీ కసరత్తు ప్రారంభించింది. టీటీడీలో ఇతర మతాలకు చెందిన వారిని నియమించరాదంటూ నిబంధనలు అమల్లోకి రాకముందే పలువురు ఉద్యోగాల్లో చేరారు. అలాంటి వారు సర్వీస్ రిజిస్టర్లో తమ మతాలను స్పష్టంగా పేర్కొన్నారు. వారిలో చాలా మంది ఇప్పటికే రిటైర్ అయ్యారు. ఇప్పటికీ సర్వీసులో ఉన్న ఈ తరహా ఉద్యోగులు 40 మంది మాత్రమేనని సమాచారం. తొలుత వీరికి స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం ఇస్తూ సర్క్యులర్ జారీ చేయనున్నారు. వీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరించిన ఉద్యోగుల జాబితాను దేవాదాయ శాఖ ద్వారా రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖకు టీటీడీ పంపనుంది. ఆ శాఖ అందుబాటులో ఉన్న ఖాళీలకు అనుగుణంగా వారిని ఆయా పోస్టులకు బదిలీ చేయనుంది. ఈ ప్రక్రియ త్వరలో ముగియనుంది.